ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను లక్కీని గాలి కొదలేదు, తనని పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు. కొంపతీసి లక్కీని నాకు అప్పగించి వెళ్ళానని చెప్తావా ఏంటి? మనీషా, నువ్వు వెళ్ళమని బలవంతం చేస్తేనే కదా నేను వెళ్ళాను. లక్కీని నువ్వు చూసుకుంటానని మాటిస్తేనే కదా నేను వెళ్ళాను. ఆపు నీ అబద్ధాలు. నేరం నువ్వు చేసి నింద నా మీద వేస్తున్నావా? మిత్ర దగ్గర నిన్ను చెడ్డదాన్ని చేసి తను మంచిది అని మార్కులు కొట్టేయాలి కదా. మిత్ర గారు, నేను నిజమే చెప్తున్నానండి. జాను, దేవయాని అత్తయ్య ఇంట్లోనే ఉన్నారనుకున్నాను. వాళ్లతో కలిసి లక్కీని చూసుకుంటాను అని మనీషా కూడా చెప్పింది. అందుకే నేను వెళ్ళానండి. 1 గంటలో తిరిగి వచ్చేద్దామని వెళ్ళాను. లక్కీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చేసిన ఘనకార్యం చాలదన్నట్టు ఇంకా లక్కీ మీద ఒట్టేస్తున్నావా? ఇప్పటికే సగం ప్రాణంతో ఉన్న ఆ పసిపిల్లని నువ్వు పూర్తిగా చంపేయాలనుకుంటున్నావా? అవే మాటలు మిత్రా. లక్కీని లక్ష్మి ఎందుకు చంపుకుంటుంది? లేకపోతే తను చేసిందేంటి డాడీ? లక్కీని వదిలి వెళ్ళొద్దు అని పదే పదే తనకి చెప్పాను. లక్కీని చూసుకుంటుందనే నమ్మకంతో నేను వెళ్ళాను. కానీ తను నా నమ్మకాన్ని వమ్ము చేసింది. లక్కీని వదిలేసి వెళ్ళిపోయింది. లేదు మిత్ర గారు, నేను లక్కీ కోసమే వెళ్ళాను. లక్కీకి మంచి చేద్దామనే వెళ్ళాను. ఆపు నీ డ్రామాలు. ఆ రోజు మిత్రని వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు లక్కీని వదిలేసి వెళ్ళావు. అప్పుడు వెళ్ళింది మిత్ర కోసమే, ఇప్పుడు వెళ్ళింది లక్కీ కోసమే అని నాటకాలు ఆడుతున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.